ఎవరైనా గొడవ పడితే బ్లడ్ వస్తుంది, కానీ మేం గొడవ పడితే బోలెడ్ ఎంత కామెడీ వస్తుంది అంటున్నారు మన సూపర్ సద్దాం యాదవ్ రాజు టీం. లెట్స్ వెల్కమ్ దెమ్. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. నమస్కారం సార్. బైక్ ఎరిను టైర్ లాగా నాకు ఇద్దరు కొడుకులు. ఒక టైర్ ఏమో పంచర్ అయినట్టు ఉంటది, పెద్ద కొడుకు వాడు మా తాత పోలిక. సో ఈ రోజే మా చిన్న కొడుకు పెళ్లి అయిపోయింది. సో ఇంకా ఫ్యామిలీస్ వస్తాయి, రావాలి. అంతా మంచిగా ఉన్నా కానీ చున్నీ ఒక్కటి వేసుకోలే, వేసుకో. ఏంది రాదు పంజాబీ డ్రెస్ చేసుకున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రెండ్ అన్న డీజే టిల్లు టిల్లు. సరే అన్నీ ఆశీర్వదించు. అందుతుందా అందుతుందారా? అడ్డమచ్చదు కొంచెం. నీ పిల్లమేడు ఉన్నది ఏమే కమలమ్మ, ఏం చేస్తావు? ఏం లేదు మామయ్య, లోపల కొంచెం ఉబ్బరిస్తుంటే ఫ్యాన్ వేసుకుని వండుకున్నాను. ఒక చాయ్ పెట్టుకుని రాపో. బిస్కెట్లు తీసుకురా నాన్నకి. తీసుకొస్తా. పోనాడు ఇంకోటి తీసుకురా. నమస్కారం మావయ్య గారు. నన్ను మామ కాదు బావా. మామ నేను, వీడు మా తాత పోలిక. బాగున్నా అన్న? బాగున్నది చెప్పు అన్న. ఇట్లా మీసం రావాలంటే ఏం చేయాలి? ఆడోళ్ళ కాడుగా పెట్టుకోవాలి. బేసిక్ గా హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, కొత్తగా పెళ్ళైంది కదా. అది ఏం లేదు, ఒక 3 lakhs ఉంటే కొంచెం ఇస్తే బ్యాంకాక్ వెళ్దాం కదా. ఆఫ్టర్ 3 లక్షల కోసం వాడు అంతా ఇది చేస్తున్నా. తెలిస్తే తిడుతుంది. అరే వదిన చేస్తే ఎందుకు భయపడుతున్నావు రా? వదిన ఇట్లా నా ముంగడ గజగజలాడిస్తా, ఇట్లా పిసికేస్తా తెలుసా వద్దని. 3 లక్షలే కదా ఇప్పుడు కాదన్న, నెక్స్ట్ వారం పోతే అప్పుడు ఇవ్వండి, ఓకేనా? ఎప్పుడు అలానే అడుగు. 3 లక్షలు 4 లక్షల కన్నా ఇచ్చేస్తా. థ్యాంక్ యూ బాబు గారు. ఇక్కడే ఉన్నావా? ఏం లేదండి, ఒక 500 కావాలి నాకు, చీర కొంటా. సిగ్గు లేదు. మొన్న 1000 రూపాయలు బట్టలు కొనిచ్చాను, మళ్ళీ 500 షాపింగ్ అడ్డం. ఇంట్లో వంట చేసుకోబా. సంపాదించే వెళ్తుంది. ఎందుకని అట్లా భయపెడుతున్నారు? అసలు ఎట్లా భయం ఎట్లా పెట్టాలి నాకు అసలు ఇప్పటిదాకా తెలియదు. పెళ్ళని కంట్రోల్ ఎప్పుడు పెళ్ళని మన చేతిలో కంట్రోల్ ఉంచుకోనరా? ఇట్లా గజగజలు ఆడియాలా తెలుసా? నిజంగా నలుగుతుందన్న. ఏజ్ బారా అన్న, దాన్న లేట్ అయిందా? A few moments later. ఇంట్లో లేరు మేడం, ప్రశాంతంగా టీవీ అయినా చూసుకుంటే. నేను ఇలా ఉంటే పెద్ద టార్చర్ అమ్మా. భాస్కర్, వాట్సాప్ బేబ్స్? బోర్ కొడుతుంది భాస్కర్. టీవీ చూడు. నీకు తెలుసు కదా నేను ఓన్లీ ఇంగ్లీష్ వే చూస్తానని. సీరియల్స్ చూడాను భాస్కర్. అన్నయ్య, దానికి బోర్ కొడుతుందంట, అది టీవీ చూద్దామంటే వదిన సీరియల్ చూస్తుందంట. అది అరే దాంట్లో ఉన్నదరా చూడు మను. అంటే సీరియల్ చూడదంట, ఓన్లీ ఇంగ్లీష్ వే చూస్తుందంట. అయితే నేను ఇంగ్లీష్ చెబుతా. దాంట్లో నువ్వు చూసేటి వేరు. ఫోన్ తీసుకపోయి యూట్యూబ్ లో పెట్టుకొని సీరియల్ చూడిపో. మరదలు సినిమా చూస్తాడు పో. అది కాదండి, ఏమైంది? ఏం లేదు మామయ్య, టీవీ చూస్తా అని చెప్పిన. ఇప్పుడు నన్ను అన్నరాని మాటలు అంటున్నారు. అరే కొత్త కోడలు వచ్చి టీవీ వస్తుంది, కంఫర్ట్ చూసుకొని తెలియదా? నన్ను కొడతా, కోడలు కొడతా. అది తిరిగి కొడుతుందని నాకు తెలియదా? అందుకే నేను కొడుతున్నా. నేను అదే రోజు రాత్రి సరే అండి పండుకోండి. డాడీ, నాన్న, ఆమెకి పాపము పర్ఫ్ మీదనే పడుకుంటదంట, బెడ్ అలవాటు అయిపోయింది. అయ్యో, ఈ నెల మీద పడుకోలేదంట. మనకేంది ఒకటే బెడ్ ఉంది. కొత్త కోడలు లాగు. ఏమైందన్నా? ఏమైంది మామయ్య? ఏం లేదు, కొత్తగా పెళ్లి అయిపోయింది కదా, రూమ్ లో పోతా అంటారు అంతే. అన్న అది వెళ్ళొచ్చు. దాంట్లో ఉన్నదరా పోరాడు. ఏం ఓరాదురా బాయ్? కాదండి మనదే. ఒక నిమిషం, కొత్తగా అంటావు. 20 సంవత్సరాల నుంచి ఏం బీకిండు? అంటే వదిలే ఫీల్ అవుతుంది ఏమో అని చెప్పి ఆలోచిస్తున్నా. దాని మొగం అదేం ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతున్నా అయితే పోనాడు. మా ఇద్దరా పర్సు ఫ్యాన్ ఎక్కడుంది? మీకు అన్ని చేసి పెడతా. పడుకోరా. పండుకో. అబ్బా ఓకే, ఓకేనా? 3లో పెట్టు. 3లో 4 ఉందా? 4 ఉంటే 5 పెట్టు. 5 6 1 2 3. ఓకే. మనకు ఉబ్బరిస్తుంది, ఫ్యాన్ కొంచెం ఇటు పెట్టుకుందాం.
అన్న లోపల కొంచెం ఉక్కపోత కొంచెం ఫ్యాన్ ఇస్తారా? రానా మీ వదిన అంటే అదిరా. అక్క అర్జెంట్ గా 10,000 కావాలి. ఒక్కసారి బావని చెప్పవా? 10,000? 10. ఒక్క నిమిషం బావా నాకు ఏమండి నా తమ్ముడు వచ్చిండు అర్జెంట్ అంట. నువ్వెప్పుడు వచ్చినావు తమ్ముడు? 10,000 కావాలి బావ. 10,000 లేవు నా దగ్గర. అర్జెంట్ బావ బావ నీ కాలు మొత్తం 10,000. లేవు చెప్పు. అక్క, అర్జెంట్ బావ. లేవు 10,000 లేవు అని చెప్పినా కదా. ఎప్పుడు టైం ఏ టైం అవుతుంది ఇప్పుడు ఇంటికి రానికి? 10,000 లేవని చెప్పినా. ఎవరికైనా చూపించండి రా. ఒక నిమిషం వదిన, మా బొమ్మది ఇట్లా ఇట్లా ఏమైందిరా? బావా రేపు ఎగ్జామ్ ఉంది బావా, అర్జెంట్ గా 10,000 ఫీజు కట్టాలి బావా. 10,000 ఇప్పటికిప్పటికంటే? బావా ప్లీజ్ బావా, నువ్వే ఏదో ఒకటి చేయి బావా. అన్నా ఏమైంది? అర్జెంట్ గా 10,000 కావాలి మా బొమ్మడికి. ఆడ ఎగ్జామ్ రాసుకుంటాడంట. ఒక్క నిమిషం. ఇదిగోండి. థ్యాంక్ యూ బావా, ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. పదాలా ఇంకా అన్న? మళ్ళీ అవసరం ఉంటే వస్తా ఆ, బావా. సరే సరే. తండ్రి తర్వాత తండ్రి లాంటాడు, అన్నీ ఆదుకుంటున్నాడు అరే నువ్వే. అల్లేమున్నా భాస్కర్. చుట్టూ అంతే కరెక్ట్. ఏమైంది? ఉండు ఉండు. హలో తమ్ముడు, అక్క తమ్ముడు అక్క చెప్పక్క. జల్దీ మందు తీసుకుంటారా? ఏ తమ్ముడు బేకరీలో పని చేస్తావు కదా? హలో 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 ఎక్స్క్యూజ్ మీ. మామ వెళ్ళిపో. అక్క ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అరే అయ్యా క్యారీ ఆన్. డాడీ నీ దా. నీకు సొంత పెళ్ళం అడిగితే పైసలు లేవు. ఆ? ఆడెవడో అడిగితే పైసలు ఎక్కడ? ఏయ్! అన్నా అన్నా అది కొంచెము ఆ ఫ్యాన్ సఫకేటింగ్ ఉంది. ఏసీ ఏమని ప్లాన్ చేద్దాం నెక్స్ట్. ఓ నీ ఫ్యాన్ వస్తుంది, ఏసీ వస్తుంది. What a nuisance! ఏ మా పిల్లం ఏంటి న్యూసెన్స్? బ్లాక్ లిస్ట్ అని. అయిపోయింది, అయిపోయింది. అమ్మా కమలమ్మా చాయ్ ఉందా? ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? చాలా రియలిస్టిక్ గా అనిపించింది బాయ్స్. అండ్ రాజు ఎప్పుడు లేడీ గెటప్ వేసినా అది ఎందుకో తెలీదు, ఒక పూనకం వచ్చినట్టే. చాలా చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. వెరీ నైస్ బాయ్స్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు గారు బాగా చేశారు. ఎందుకు కొంతమంది ఇలా గొప్ప గొరిగించుకుంటూ ఉంటారు, వాళ్ళు మరి పేరు రావాలని ఉంటుందో ఏంటో తెలియదు. ఇంట్లో వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని చాలా బాధ పెట్టి బయట వాళ్ళ దగ్గర దేవుడు అనిపించుకుని పులే పులైపోయాడు. బాగుంది.